హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి మన్కే హారే హార్ హై మన్కే జీతే జీత్ అనేటువంటిది 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ మనము చూడబోతున్నాము. అనుచ్ఛేద్ లెక్కన అనమాట. మన్ బహుత్ బలవాన్ హై, మనసు వచ్చేసి బాగా బహుత్ బలవాన్ హై, మంచి బలంతో కూడినటువంటిది మనసు అనమాట. శరీర్కి సబ్ క్రియాయే మన్ పర్ హీ నిర్భర్ కర్తీ హై, ఎప్పుడు వచ్చేసి మనము చేసేటువంటి పనులు కూడా వచ్చేసి ఈ యొక్క మనసుతోనే ఆధారపడి ఉంటుంది. यदि मन में शक्ति उत्साह और उमंग हो तो शरीर भी तेजी से कार्य करता है. ఇక్కడ వచ్చేసి ఏది మనసు వచ్చేసి శక్తిశాలిగాను, తర్వాత వచ్చేసి ఉత్సాహంతో పనులు చేసినప్పుడు తేజీసే కార్యకర్తా హై అంటే వేగంతో మనము పనులని చేయగలుగుతామన్నమాట. అతః వ్యక్తికి హార్ జీత్ ఉన్కే మన్ కి దుర్బలత సబలత పర్ నిర్భర హై. ఇప్పుడు వచ్చేసి మనసులో వచ్చేసి మంచి గుణాలు, తర్వాత వచ్చేసి చెడ్డ గుణాలు, మన యొక్క ఆలోచన విధానము పైన ఆధారపడి ఉంటుంది, మంచి చెడు విధానాలపైన ఆధారపడి ఉంటుంది. కిసి भी कार्य में सफलता प्राप्त करने के लिए ఒక వ్యక్తి వచ్చేసి జయించాలి అని అనుకుంటే వ్యక్తికి దృఢ సంకల్పం హోనా జరూరీ హై. మనసులో వచ్చేసి దృఢ సంకల్పం అనేటువంటిది అవసరం అనమాట. ఎలాగంటే వహ కౌన్ సా బల్తా, ఎలాంటి బలం అంటే జిస్కే ఆధార్ పర్ మహాత్మా గాంధీ విశ్వ విజయీ అంగ్రేజీంకో దేశ్ సే బాహర్ కర్ సకే. ఆయన వచ్చేసి ఆధారంతో మహాత్మా గాంధీ గారు వచ్చేసి ఈ యొక్క ఆంగ్లేయులను వచ్చేసి తరిమి కొట్టాడు ఇండియా నుంచి వచ్చేసి. ఎలాగంటే నిరయం హీ యహతి मन की सबलता के लिए सत्य न्याय और कल्याण के भाव सा జరూరీ హై. మనసులో వచ్చేసి హోనా జరూరీ హై. మనసులో వచ్చేసి సత్యము, తర్వాత వచ్చేసి న్యాయముతో కూడినటువంటి భావము, తర్వాత వచ్చేసి మనసులో వచ్చేసి దృఢ సంకల్పం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. జిస్కే మన్ మే సత్యకి శక్తి నహీ హై, తన యొక్క మనసులో వచ్చేసి సత్యముతో కూడిన శక్తి కానీ లేకపోతే జో న్యాయ పక్షమే నహీ హై, న్యాయపక్షముగా లేనప్పుడు ఉస్కే మన్ మే తేజీ నహీ ఆపాత, మనసులో వచ్చేసి ఉత్సాహం అనేటువంటి రానే రాదు. మన్కి స్థిరత, మనసులో ఉన్నటువంటి స్థిరత, దృఢత్వము ఔర్ ధీరత, ధైర్యమును ఐసే గుణ హై, ఇలాంటి గుణంతో కూడినటువంటిదే వచ్చేసి సంకల్పం అనమాట. జో వ్యక్తికు విజయ్కి ఓర్ అగ్రసర్ కర్తే హై, ఎప్పుడైతే వ్యక్తి వచ్చేసి విజయం చెందాలి అనుకుంటే, ఒక ముందడుగు వేయాలి అంటే संकटों की उजाल तरंगों को सहर्ष झेल कर जो युवक కర్తవ్య మార్గ పర్ చల్తే రాతే హై, ఎప్పుడు వచ్చేసి ఈ యొక్క సంకటాలని ఆపదలని తొలగించుకుంటూ ముందుగా వెళుతూ తన యొక్క కర్తవ్య మార్గాన్ని అనుసరిస్తూ న్యాయము, ధర్మము, తర్వాత వచ్చి సత్యాన్ని అనుసరించినట్లయితే చల్తే రాతే హై వే హీ విజయీ హోతే హై, అతను వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి విజయాన్ని పొందగలుగుతారు. అతః యా బాత్ పూరీ తరహ సచ్చాయికి జీత్, కాబట్టి ఇది ముఖ్యమైనటువంటిది ఏంటంటే సత్యము, తర్వాత సత్యం అనేటువంటి జయిస్తుంది. యా హార్ మన్కి స్థితి పర్ నిర్భర్ హై, కాబట్టి మనసు యొక్క స్థితి పైన మనము మనసులో ఏమనుకుంటే అది జరిగిపోతుందన్నమాట. మనసులో స్థిరత్వం అనేటువంటిది స్థిరత్వం పైన ఆధారపడి ఉంటుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క అనుచ్ఛేదం. థ్యాంక్ యూ వెరీ మచ్.